ఇంతకు ముందుతో పోలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత చాలా వరకు నిల్వలు పెంచడం జరిగింది. చాలా గోదామ్స్ని, కొత్త గోదామ్స్ని, అంటే నేను లేకుండొచ్చు కానీ నాకు తెలుస్తుంది కదా, దాంట్లో కొత్త గోదామ్స్ని ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి అయితే 102% కామన్ గా 100% వరకే చేస్తారు. ఇంకా స్టోర్ చెయ్యకూడని ప్లేస్లలో కూడా ఉంచి స్టోర్ చేసి 102% బిజినెస్ చేసిన సందర్భాలు ఇంతకు ముందు ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్ కి సాయి పీరియడ్ లో. అండ్ తదనంతరం ఇప్పుడు నేను ఉన్నప్పుడు కూడా 98% దాని రేషియో, అంటే ఆ రకంగా వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ సంస్థకు మేలు చేసే విధంగానే సాధ్యమైనంత వరకు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత వేరు కదా, వ్యవసాయ సంబంధించింది కాబట్టి. ఎందుకంటే 3 పంటలు పండించే సందర్భంలో కావచ్చు, వరి ధాన్యం ఎక్కువ రావడం కావచ్చు, ఇలా ఉన్నాయి. ఇంకా చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. అంటే చూడంగానే ఇంకా ఇవి చేశారు, అబ్బా అద్భుతంగా మార్పు అనేది ఉంది, ఇంకా ఇది చేస్తే బాగుంటది అనేవి కూడా నాకు దృష్టిలో ఉన్నాయి. నేను తొందరగానే అర్థం చేసుకున్నాను, తొందరగానే పనిలో మమేకమయ్యాను, పరిగెత్తించి పని చేశాను. కొన్ని మంచి జరిగినవి కూడా ఉన్నాయి, ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. మ్యామ్ రీసెంట్ గా నేను ఒక వీడియో చూసిన, మీరు అందులో నేను ఆఫీస్కి వచ్చి నా ఐటమ్స్, నా ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్తా అన్నా కూడా ఆగకుండా అంత సమయం ఇవ్వలేదు నాకు. ఇంత నిరంతృత్వ ధోరణిని వస్తుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసిరా మేడం? సరే, నేను అది నిరంతృత్వ ధోరణి అది అనలేనండి. ఒక ప్రభుత్వం మారినప్పుడు చిన్నవి జరుగుతూ ఉంటాయి, అవి సహజం. కాకపోతే నేను నా లైఫ్ లో నాకంటూ ఒక ఎమోషన్ కదా, సాయి అనేది నిజంగానే ఇన్స్టెంట్ జరిగే ఒక 10-5 ఏళ్ళు అంటే మనం సరే ఒక చిన్న అట్లా కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను తప్ప, నేను అదేదో నిరంతృత్వ ధోరణిగా ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, అక్కడున్న ఈ రోజు నేను ఆ సిస్టమ్ని కరెక్ట్ అర్థం చేసుకోవడానికి అక్కడ ఉన్న నా ప్రతి ఒక్క ఎంప్లాయీ నాకు సహకరించారు. ప్యూన్ దగ్గర నుంచి ఎండి వరకు ప్రతి ఒక్క ఎంప్లాయీ సహకరించడం వల్లనే నాకు అంత తొందరగా అర్థమైంది. లేదు వాళ్ళు నాకు ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఇది ఇలా ఉంటది అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నాకు అర్థమయ్యేది కాదు కదా. సహజంగా అది చిన్నది జరిగింది, దాన్ని పెద్దగా అంటే నేను ఆ టైంకి ఎమోషనల్ గా ఫీల్ అయినప్పటికీ నేను అదే పరిణామంలోకి పెట్టుకొని దాని మీద ఏదో అట్లా మాట్లాడే మనిషి అయితే కాదు. రైట్ మేడం, చివరగా ఈ రాష్ట్ర చైర్మన్ పదవి రద్దయిన తర్వాత రజనీ గారు తీసుకోబోయే స్టెప్ ఏంటి? క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారా లేదంటే ఇంటికే పరిమితం అవుతారా అనే ఒక క్వశ్చన్ మార్క్. ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో పరిమితం కానండి. నా విజన్ వేరు, సాయి ఆపింది నేను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా, అదొకటి. అంటే కంటిన్యూ చేస్తా అంటే సాయి నిరంతరం పాట పాడుతూ కూడా ప్రజల్లో ఉన్నాడు కాబట్టి మీరు పాడలేరు, లేకపోతే మీరు ఇంకోటి అంటే నా వాయిస్ నేను వినిపిస్తా. ఇప్పుడు అది ఏ రూపంలో వినిపిస్తాను ఏంటి అనేది త్వరితగతిన ప్రజలకు అర్థమైతేనే ఉంటది నేను బయటకు వెళ్ళే క్రమంలో. ఒకటి. రెండవది, ఒకవేళ గనక నాది టెంపరవరీ నిర్ణయాలే గనక అయితే, టెంపరవరీగా ఏదో చెయ్యాలి, లేకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇట్లయితే మొన్న ఎలక్షన్స్లోనే నేను నిలబడేదాన్ని. నేను అలా ఆలోచించే కాదు, నాకు ఒకవేళ నేను అక్కడ గనక పబ్లిక్ కి మధ్యలో వెళ్ళి నేను ఒక ప్రజాప్రతినిధిగా నిలబడాలి అనుకుంటే వాళ్ళ గురించి నాకు పూర్తి స్థాయిలో తెలియాలి, ఆ ఏరియా గురించి తెలియాలి, అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. అప్పటి ముందు వరకు ఏముంది, ఇప్పుడు ఏముంది, ఏం జరిగినాయి, వాళ్ళకి ఏం జరగాలి అంటే ప్రయోజనాలు నేను అనేది మంచి, అవన్నీ పూర్తి స్థాయిలో నాకు అవగాహన వచ్చిన తర్వాతనే నేను ప్రజలలో వెళ్ళాలనే నిర్ణయం వల్లనే నేను ఆగిపోవడం జరిగింది. రాజకీయాల్లో క్రియాశీలక బాధ్యతలు వేరు, క్రియాశీలకంగా మనం రాజకీయాల్లో ఉండి కొట్లాడడం వేరు. ఇప్పుడు సాయి చంద్ గారి జీవితం మొత్తంలో నాకు తెలిసి ఎక్కడా కూడా అవినీతి చేయకుండా రూపాయి సంపాదించని వ్యక్తి. మీ దగ్గర ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ బేస్ లేనటువంటి ఫ్యామిలీ కదా. ఈ రోజు రేపట్లో రాజకీయాలని అంటే 100 కోట్లతో ముడిపడున్న సంబంధం. ఈ 100 కోట్లను కాదని చెప్పి మీరు ప్రజల ప్రేమాదరణ ఇంత తొందరగా ఎట్లా పొందుతారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి, నేను నా స్వశక్తిని నమ్ముకున్నానండి. రెండవది, నాకు ఖచ్చితంగా పార్టీ బలం అవుతుంది అనేది కూడా నేను నమ్ముతున్నాను. మూడవది, ఒకవేళ నిజంగానే 100,000 కోట్లున్న వాళ్ళే నాయకులు అవుతారు అనుకుంటే ఈ రోజు 100,000 కోట్లున్న ప్రతి ఒక్కరు గెలవాలి కదా, ఎందుకు గెలవలేకపోయారు? ఇంక్లూడింగ్ విత్ కేసీఆర్ గారు అంటారా? ఇంక్లూడింగ్ విత్ కేసీఆర్ గారు గజ్వేల్ లో గెలిచారు కదండి. ఇప్పుడు కామారెడ్డిది ఒక డిఫరెంట్. అట్లా అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు కదా.
నేనే అంటే ఈ నాట్ ఓన్లీ ఒక పార్టీని మెన్షన్ చేయట్లేదు, ఒక వ్యక్తిని మెన్షన్ చేయట్లేదు, 100,000 కోట్లే అనుకుంటే అటు పార్టీలో ఇటు పార్టీలో ఇంకో పార్టీలో చాలా పార్టీలు ఉన్నాయి, రెండే ఎందుకు మాట్లాడుకోవాలి మనం, ఇంకో పార్టీ కూడా ఉంది కదా, వాళ్ళల్లో ఉన్న 100,000 కోట్లు ఉన్నోళ్ళే గెలవాలి, మిగతా వాళ్ళు ఎవరు గెలవద్దు. అలా లేదు, రాజకీయంలో డబ్బే ప్రామాణికం అని ఉండదు, ఇంకొకటి చాలా ఉంటాయి, అందులో అది కూడా ఒక భాగం. దానికి నేను నా స్వశక్తిని నమ్ముకొని, ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ చేశాను, నేను డిప్లొమాస్ చేశాను, లేదు నేను బిజినెస్ ఏదైనా లోన్ తీసుకొని స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేదు ఆ రకమైన నేను నిలబడతాను, ఫస్ట్ నిలబడుతూ ప్రజల్లో ఉంటాను, అవసరమైతే 4 మహిళలకు ఎంపవర్మెంట్ ఇచ్చి నిలబడడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఖచ్చితంగా మహిళా చైతన్యం, మహిళా రాజకీయ వ్యవస్థలో మహిళల పాత్ర కూడా అవసరం. మనం అన్ననే రిజర్వేషన్ మహిళల గురించి అనేకమైన చర్చ జరిగింది ఎలక్షన్స్ ముందల. అంతెందుకు ఈ రోజు ప్రభుత్వం ప్రకటించిన స్కీములలో కూడా మహిళల పాత్ర ఉంది కదా, అది ఒకవేళ ఏంది ఎంతవరకు చేయగలుగుతుంది. ఇప్పుడు నేను ఒక మహిళగా నేను ఏం ఆలోచిస్తానంటే, అది ఎక్కడ కావచ్చు, దేశంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, మహిళకు విద్య, ఉపాధి, భద్రత, ఈ 3 ఇవ్వగలిగితే అది ఎటువంటి పార్టీలైనా సరే మహిళ ఇంకేం కోరదు. విద్య ఉండాలి, ఉపాధి ఉండాలి, భద్రత ఉండాలి. ఒకవేళ సరే మహిళ ఓటింగ్ ను ఒకలాగా చూసే వాళ్ళు ఉన్నారు, ఆ ఓటింగ్ కోసం హామీలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అవి నెరవేరయా, ఒకవేళ నిజంగానే అలా అనేక అంశాల గురించి మాట్లాడి తెలుసుకొని కొట్లాడే అవకాశం నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. రైట్, రాబోయే రోజుల్లో రజనీ సాయిచంద్ గారు రాజకీయాల్లోకి వస్తామని అంటున్నారు. ఒకవేళ వస్తే ఆల్రెడీ నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి క్రియాశీలకంగా మీరు ప్రజల్లోకి వెళ్దాం అంటున్నారు. గెలుద్దాం అనే నమ్మకం మీకు ఉందా? పూర్తి విశ్వసనీయత గెలిసే విధంగా 100% నేను అనుకున్న రీతిలో నేను పని చేస్తే నేను 100% గెలుస్తాను. అంటే ఇప్పటివరకు ఏమన్నా కార్యాచరణ లాంటిది ఏమన్నా రూపొందించుకున్నారా? వ్యక్తిగతంగా కార్యాచరణ కంటే ప్రజలలో ఇగో పలానా ఏరియాకి వెళ్ళినప్పుడు ఏ వర్గాల ప్రజలు ఏంటి అనేక అంశాలు ఉంటాయి ఏరియాల్లో, ఎక్కడ ఎంతవరకు మనకు అక్కడ బెటర్ గా జరిగింది వర్క్స్ అనే విషయంలో, అంటే అభివృద్ధి విషయం ఉంటది, సంక్షేమం ఉంటది, మహిళలు ఏంది అనేది ఉంటది, యువకులు ఏంది అనేది ఉంటది, ఈవెన్ విద్యా శాతం ఎంత ఉంది అనేది ఉంటది, నాయకులు కింది స్థాయిలో పనిచేసే నాయకులది, ఇలా అనేక అంశాలు ఉంటాయి. నేను ఖచ్చితంగా నేను అడిగేసే క్రమంలో నేను పనిచేసే తీరును మీరు చూస్తుంటారు కదా ఏ రకంగా. సాయిచంద్ గారు బతికున్నప్పుడు లేదా వారు మరణించిన తర్వాత మీరు కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ పేద ప్రజల కోసం మీ ఇంటి కడుపులు ఎప్పుడు తెరిచే ఉంటది అని చెప్పి నేను విన్నా. ఇప్పుడు రాబోయే రోజులు కూడా అట్లే ఉంటుందా? మూసేస్తారు? ఖచ్చితంగా ముయ్యడం అనేది ఎప్పుడు జరగదు, ఈ రోజు కాదు. రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతాము లేదు అనేది తదనంతరం. కానీ ఈ చివరి క్షణం వరకు, నా ఊపిరి ఉన్న చివరి క్షణం వరకు నేను ఒకటే అనుకున్నాను, నేను మొదటి అడుగు వేసినప్పుడు ఏ ఆలోచనతోటి వేసినో నా చివరి అడుగు కూడా అదే ఆలోచనతోటి ఉండాలనేది నా వ్యక్తిగతంగా నేను ఒకటి పెట్టుకుంటాను కదా. మొదటి అడుగు సాయితో ఒకటి నేర్చుకున్నాను, మొదటి అడుగు వేసినప్పుడు ఉన్న ఆలోచన చివరి అడుగులో కూడా అదే ఆలోచన ఉంటుంది, పబ్లిక్ లో అలాగేనే ఉంటాను, తలుపులు అదే విధంగా తెరిచి ఉంటాయి. నాకు సాధ్యమైన, ఎందుకంటే మీరు అన్నారు కదా 100,000 కోట్లు, బహుశా 100,000 కోట్లు లేవు కాబట్టి పెద్ద పెద్ద సమస్యలను నేను పరిష్కరించకపోయిండొచ్చు, దాన్ని నేను నిలగొదొక్కుకోవడానికి కూడా నేను ప్రయత్నిస్తా, అవి కూడా పరిష్కరించుకోవడానికి వ్యక్తిగతంగా నేనంటూ ఒక మహిళగా కొన్ని రంగాల్లో రాణించడానికి నేను ప్రయత్నిస్తా, నలుగురికి కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తా, కానీ ఖచ్చితంగా రాజకీయాల్లో నాదైన ముద్ర అయితే వేసుకుంటా. రైట్ మ్యామ్, మీరు పదవి బాధ్యతల నుంచి తప్పిపోయిన తర్వాత సాయిచంద్ గారిని అభిమానించే 100,000 అభిమానులు కావచ్చు, మీ కుటుంబ అభిమానులకు ఉద్దేశించి ఏదన్నా సందేశం చెప్పాలి రజనీ సాయిచంద్ గారు అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ రోజు నేను ఇలా బయటికి వచ్చి ఏదో ఒకటి చెయ్యాలని నిలబడడానికి కారణం మాత్రం వాళ్ళే. అది సాయిని అభిమానించి ఉండొచ్చు, నాకు ధైర్యం చెప్పి ఉండొచ్చు, వాళ్ళందరికీ నేను ఏంటంటే ఒక సంఘటన మీద ఇంకొక సంఘటన జరిగింది అని చెప్పి బాధపడడం కంటే నాకు అదే ధైర్యాన్ని, అదే ఆత్మవిశ్వాసాన్ని, అదే ఆప్యాయతని మీరు ఎప్పుడు నిరంతరం ఒక కుటుంబ సభ్యురాలుగా ఇవ్వాలని కోరుకుంటున్నా, ఇస్తారని ఆశిస్తున్నా. ఇంకొకటి ఖచ్చితంగా ఒక భిన్నమైన రాజకీయ నాయకురాలిగా, అంటే కామన్గా స్వతహాగా అంటే అందరూ కామన్ గా ఉండేదానికంటే ఒక భిన్నమైన రాజకీయ నాయకులుగా నాకు కొట్లాడే శక్తి మీ రూపంలో రావాలని, అంటే వాళ్ళ రూపంలో రావాలని నేను కోరుకుంటున్నా, వాళ్ళు ఇస్తారని ఆశిస్తున్నా. ఇంతవరకు అభిమానం చూపించినందుకు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.